అప్పుడు ఎవరో ఈసారి వాళ్ళకి ఎంత సదరంగా ఉన్నింది, ఎంత చెట్లు గిట్లు ఎలవలు పెట్టేసి ఎట్ట ఎలవలు పెట్టేసి సరే ఇంకుంటూ పోయేస్తాం మన తోటకాడ ఎంత ఎత్తి పెట్టేసి రాళ్ళు యాడు ఈ రాళ్ళు ఇంకా ఈ రాళ్ళు అని ఎక్కడ ఉన్నాయి తెలియదు స్వామి. ఇన్ని రాళ్ళు పెట్టేసిన చూడు, భయంకరమైన రాళ్ళు. ఈసారి వాళ్ళకి ఎలవంతా పెట్టేసి ఎట్ట అయిపోయినారు, వేరంతా ఇసుకునింది, ఎంత ఇసుకి పొంగునింది అంతా రాళ్ళు అయిపోయినాయి చూడు, ఎంత రాళ్ళు పెట్టేసింది. ఇది మా ఊరు బిజ్జి, ఇది నేను పుట్టక ముందు కట్టిన బిజ్జి మాట. ఇది బిజ్జి లోపల కాలువ నీళ్ళు అంటారు కదా, తెగిలిన కాలువ నీళ్ళు, ఆ నీళ్ళు అయితే పోతాయి దీని లోపల. అసలు చూడు ఎంత రాళ్ళు పెట్టేసి అంత రాళ్ళు పెట్టేసి. మేము చిన్నప్పుడు అయితే ఇక్కడ మునిగే వాళ్ళం, బట్టలు తెచ్చి ఉతికే వాళ్ళము. ఇప్పుడు చూడు రాళ్ళు పెట్టేసి ఎంత ఎట్ట అయిపోయినదో చూడమ్మా, భయంకరంగా రాళ్ళు. అక్కడ ఉంటుంది ఇదినా సరే కానీ భయంకరంగా రాళ్ళు ఎంత చూడండి, ఎంత రాళ్ళు పెట్టేసినా చూడు, ఎంత రాళ్ళు అసలు. మా ఊరు బిజ్జి నీళ్ళు అనేది ఒక చుక్క కూడా లేవు. నేను ఏట్లో కదా నైనా నీళ్ళు అనేది లేవు, నీళ్ళు అనేది ఒక చుక్క లేవు. ఏడవాడ కోసేసి రాళ్ళు పెట్టేసి మామూలుగా గుంటలో బయలో ఉండేటివి ఏదన్నా కైలుకి లోడుకుంటే, అలాంటిది ఒక్క చుక్క కానీ లేవు ఈసారి. నీళ్ళు అయితే మొత్తం రాళ్ళు పెట్టేసింది, శుద్ధంగా బూడిపోయింది కదా ఈ గుంట. అది గురవారెడ్డి గుంట మరే శుద్ధంగా బూడిపోయింది. ఎలా ఎంతంత రాళ్ళు గుంటేసి రాళ్ళు యా నుంచి వచ్చేసాయి రాళ్ళు. ఇంకా భయంకరమైన రాళ్ళు రా స్వామి, చిన్న రాళ్ళు కాదు. ఒకప్పట్లో ఎన్ని కైలు అనమాట, శనిగేసే కైలు ఎట్ట అయిపోయినాయి చూడు రాళ్ళు పెట్టేసి. ఎంత కైలు యాప్ చెట్లు అమ్మేశారు నేనా, ఇవన్నీ ఇంటికి ఎత్తుకొని వేసుకుంటూ పనుకుని వస్తాయి కదా, తెగతుంది అనుకుంటా. తెగతుంది తెగతుంది. నిన్న మొన్న దున్నేస్తుంటే వాన పట్టని మా తోట ఇది, మేము శనిగేసుకునే కై ఇది. మాది కూడా ఆడు వారుకునింది, ఎలవ కొట్టుకుని వెళ్ళిపోయింది. ఇది కూడా మా ఇదే అన్న ఇట్ అయిపోయిందా ఎలవకి రోడ్డా, ఇది ఒకరవా అవునా. ఎన్ని ఎత్తేసి ఎన్ని ఎత్తేస్తే బాగుండు. అయితే వేద్దాం నైనా. ఇంజిన్ అయితే కనీసం నాకే 30 సంవత్సరాలు అయితే ఈ ఇంజిన్ కనీసం ఒక 35 సంవత్సరాల నుంచి ఉన్నది ఇంజిన్. మేము పుట్టక ముందు నుంచి ఉన్నది ఇంజిన్ అయితే. మా నాయన వ్యవసాయం చేసినప్పటి నుంచి ఇంకా కూడా ఈ ఇంజిన్ తేనే మా నాయన పైరు బండి ఇచ్చేది. ఎక్కడ నీళ్ళుంటే అక్కడ పెట్టి నీళ్ళు అయితే మాకు మోటార్ బోర్ వేస్తే అంతా నీళ్ళు పడవు అనమాట. ఇక్కడ ఈ ఇంజిన్ తేనే ఆడు గుంటల్లో నీళ్ళుంటే అక్కడ ఇంజిన్ పెట్టి నీళ్ళు అయితే తోలుతాడు మా నాయన. ఇంకా ఉంది చూడండి ఈ రాళ్ళల్లో ఎద్దులు ఎట్లా లాక్కొని వచ్చినాయో. మా ఎద్దులు పాపము చాలా కష్టం కదా, ఈ రాళ్ళలో లాక్కొని వచ్చి ఇక్కడ ఇంజిన్ పెట్టి ఇంకా చిన్నగా అయితే ఆడేసాం. తోటలో ఇంత ముందుగా చూపించాం కదా కొయ్యలు ఎత్తామే ఆకుమండలు, అక్కడైతే శనికేశారు. ఆ శనికి నీళ్ళు తోలేదానికైతే ఇంకా మా ఇంజిన్ ఎప్పటికీ చూసుకోవచ్చాము. ఇంజిన్ మేము కూడా చిన్నప్పుడు అయితే వేసి తిప్పుతారు కదా, ఇది లాగా అది తిప్పేవాళ్ళం మేము కూడా. ఇప్పుడైతే మన వల్ల కాదు, మా నాయన ఇంకా కూడా చేస్తూ ఉన్నాడు. ఇంజిన్ వేసి గర్రని తిప్పుతారు కదా, అది ఇదిలాగా ఉంటుంది అనేసి అదనమాట. మా నాయన అయితే ఇంకా పైపు ఉంటుంది కదా నీళ్ళ పైపు, ఆ పైపు ఎత్తుకొని అయితే మా నాయన వెళ్ళిపోయినాడు. నేను ఎత్తుకోవాలనుకున్న రాళ్ళల్లో మా నాయన అయితే ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఈ రాళ్ళల్లో మా నాయన ఎట్లా నడుస్తాడో నాకైతే అర్థం కాలేదు అసలు. అంత రాళ్ళు ఎట్లు అయితే అసలు ఎట్టు నుంచి తెలుసా ఈ ఎరువు ఎట్ట అయిపోయింది చూడండి అసలు. మా ఇంజిన్ అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నది, అన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. ఇంకొక ఇంజిన్ ఉన్నింది, ఆ చిన్న ఇంజిన్ ఒకటి, అది దొంగలు ఇదేలాగా ఏట్లో పెట్టుంటే ఎత్తుకొని వెళ్ళిపోయినారు దొంగలు. జనవరి 1 రోజే అది ఎత్తుకొని పోయి కూడా నాకు పెళ్ళి అయినాక ఎత్తుకొని పోయినారు. ఆసి లడ్డు బుట్టేస్తున్నారు అప్పుడు దొంగలు ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఆ ఇంజిన్ అయితే. వాళ్ళైతే నాశనం అయిపోతారు. మా నాయన ఏదో 2 ఇంజిన్లు ఉంటే ఏడొక దగ్గర ఇంకో దగ్గర దోలుకుంటా ఉన్నాడు. ఆ ఇంజిన్ ఎత్తుకొని పోయి వాళ్ళేమో మసాజులు అయిపోయేది లేదు. ఇట్లా వ్యవసాయం మామూలుగా అయితే వాళ్ళేమో అసలు బాగుపడలేదు, నాశనం అయిపోతారు. మా నాయన కష్టం ఊరికే బాధ, వాళ్ళకి ఎప్పటికైనా తగులుతుంది. ఎత్తుకొని పోతే వాళ్ళు ఏమో దాంట్లో మహారాజా అయిపోయేది, నాశనం అయిపోతారు. అక్కడ కనిపిస్తుంది కదా అదిలాగా సదరంగా ఉండింది ఏరంతా. ఇది ఎంత పెద్ద బాయే ఎట్ట అయిపోయింది చూడండి.
మొత్తం మునిగిపోయింది వానకైతే. పెద్ద వాన ఎలవలు వచ్చేసి మునిగిపోయింది. ఎంత సదరంగా ఉన్నింది, ఇప్పుడు ఎట్ట మునిగిపోయిందో. ఎలవలు వచ్చి కొట్టుకొని ఎలాగ అయిపోయినాయి అన్నమాట ఈసారి. అబ్బోడు ఆడేస్తున్నాడు, మా అమ్మ ఫోన్ చేస్తూ ఉంది. ఇంటికైతే పోతా ఉన్నాము. మా నాయనే వచ్చేసాను నాకంటే ముందుగా, నేనే పోలేకుంటున్నాను. లిక్కొని వచ్చేసాం మా నాయన మట్టి దగ్గరికి. నేను బండ్లో పెట్టుకుని నేనైతే చెప్పాను కదా నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని. నైట్ అయితే వచ్చాము 7:30కి అయితే మేము. మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూద్దురండి, మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను. మా అమ్మ వాళ్ళు హోమ్ టూర్ చూద్దురండి ఎలా ఉందో. ఇది ఫ్యాను, ఇదైతే ఫ్యాను. మా అమ్మ వెళ్ళి ఆకలి కొట్టుకోవచ్చు, అడవికి వెళ్ళి అయితే ఆకు కొట్టుకోవచ్చు. ఇది మా నాయన బైక్ అనమాట. ఇది మా నాయన బైక్, ఇది కనిపిస్తుందా? ఇది మా నాయన బైకు, ఇది మా ఇల్లు. ఇది మేము చిన్నప్పుడు ఇంటి కోసం నేనైతే చాలా కష్టపడ్డాను అనమాట. మట్టి మాకు కట్టుబండి ఉండింది, దాంతో అయితే చాలా మట్టి తోలేదు. ఇది చాలా కష్టపడే ఇంటి కోసం అయితే నేను. ఈ పెయింటింగ్ వచ్చి మా ఇల్లు అయితే చూసేది రండి, అమ్మ ఇల్లు అయితే చూసేది రండి. రాసి రానన్నా, ఇదైతే షోకేస్ అనమాట. ఈ టీవీ ఫస్ట్ తెచ్చి టీవీ మేము ఇల్లు కట్టుకుంటానే టీవీ తెచ్చాము. 2009లో అయితే మేము ఇల్లు కట్టింది, అప్పుడు తెచ్చి టీవీ. అది మా ఓడి ఇంకా నిరపోతాను ఎప్పటి నుంచే. ఇంకా మా అమ్మ పూజ రూమ్ అనమాట. ఈ రూమ్ అయితే పూజ రూము, మా అమ్మోళ్ళు అయితే పూజ రూమ్ అనమాట. ఇలాగైతే ఉంది మా పూజ రూము. అప్పట్లో అయినా మా అమ్మోళ్ళు బాగానే పెట్టారు. ఇంకొచ్చి బెడ్రూమ్ అయితే ఇది మా బెడ్రూమ్ అనమాట, చిన్న బెడ్రూమ్. మా అమ్మలు అయితే ఒడ్లు గిడ్లు ఫుల్గా వేసేస్తుంటారు. చూడండి ఎంత ఒడ్లే అనమాట, ఒడ్లు పరుపులలో. ఈ బండి చూడు, ఇంకా మా చెల్లి కొడుకుది ఆ బండి అయితే. మా అమ్మ ఇంక ఎన్ని, మా అమ్మ కడిగి నీట్గా డబ్బులు ఇచ్చేస్తున్నది. ఎన్ని అండాలు గిండాలు గుణాలు గినాలు అన్నీ. ఇంకా మా బెడ్ మీద అయితే ఇంకా వేసేస్తున్నారు మంచం పైన. ఇంకైతే చూపిస్తారండి. ఇంకా వంటగది చూద్దాం రండి, వంటగది అయితే చూద్దాము. ఇది ఫ్రిడ్జ్, మా అమ్మ ఫ్రిడ్జ్ అనమాట. ఇదైతే మా పిన్ని వాళ్ళు కొనిచ్చింది, ఇది మా చెల్లి కొనిచ్చింది ఈ ఫ్రిడ్జ్ అయితే. ఈ ఫ్రిడ్జ్ అయితే మా చెల్లి అయితే కొనిచ్చింది ఈ ఫ్రిడ్జ్ అయితే. ఇంకా మా అమ్మ వంట రూమ్ అనమాట. మా అమ్మ చూడు ఎంత నీట్గా పెట్టుకున్నదో, గ్యాస్ గీస్ అంతా నీట్గా పెట్టుకున్నది. మా బొడికి అయితే పాలు అయితే కాంచున్నది. అప్పుడే మా అన్నం కూర కూడా చేస్తున్నది. ఇంకా తాగేదానికి నీళ్ళ బిందులు అనమాట ఇవి. ఇంకా వంట ఇది చూడు ఎంత నీట్గా సర్ది పెట్టుకున్నది మా అమ్మ అయితే. బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూపి మీ, ఇక్కడ చూపి కదిలీకుండా చూపి. ఎన్ని మా అమ్మ దబ్బించుకునేవి అబ్బాయిలు అవన్నీ పెట్టుకునేది మా అమ్మ. అన్ని దుమ్ము కానీ లేదు, కనీసం వంట రూమ్లు అన్ని బాగా నీట్గా పెట్టుకున్నారు చూడు. ఇదేది మా అమ్మ వాళ్ళ పూజ గది అనమాట, మా పూజ గది. రోజు సాంబ్రాణి వేస్తాడు మా నాయన, మా యాసి చెప్పేస్తున్నది. మా అమ్మ అయితే అన్ని నీట్గా పెట్టుకోలేదంటే, స్నానం చేయలేదంటే. ఇంకా ఇది మా ఇల్లు అనమాట. మా ఇంటి కోసం ఎంతో కష్టపడినా నేనైతే, మట్టి తోలేది ఎంతో కష్టపడినాం. అందుకే ఇప్పుడు ఇంకెవరు లేరు కదా, మేమే కదా ఉండేది. నేను మా అక్క మా చెల్లె కదా ఉండేది. ఎప్పుడు వచ్చినా కావాల్సిన ప్లేస్ ఉన్నది మాకు, కనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా మాది. ఇది చాలా తగ్గుగా ఉన్నింది. ఇది ఎంత మట్టి తోలిపించేసినాడు మా నాయన, ఎంత మా నాయన మట్టి తోలిపించేసినాడు. మేము ఎప్పుడు వచ్చినా మేము మా పిల్లకాయలు మాకు ఎన్ని కార్లైనా ఎన్ని బైక్లు అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఎంత ప్లేస్ నా చూడు. ఇంకా 3 ఇళ్ళు కట్టుకోవచ్చు మేమైతే. అదైతే ఆవులు కట్టేస్తాం. అదైతే మా నాయన గడ్డి వాము వేసాడు, వరిగడ్డి ఆవుల కోసం. ఆ కొట్టంలో అయితే మేకలు కట్టేస్తాం, పడుకుంటాం ఇక్కడ. ఆకు ఇది అయితే బాత్రూము. ఆ బాత్రూమ్కి గాలి వనగొట్టి తలుపు ఇరిగిపోయింది. తలుపు బద్దగా ఇరిగిపోయింది, ఇరిగిపోయింది ఆ తలుపు అయితే. ఇంకా ఇదే మా ఇల్లు. మా ఇల్లు కనిపిస్తుందా? ఇది మా ఇల్లు అనమాట. మా ఇల్లు ఇదే. చింతమాన్ చెట్టు ఈ పక్క ఒక చెట్టు ఉన్నది, ఈ వరకు చిన్న చెట్టు ఉన్నది.
రండి చూపిస్తాను నేను. చూపి. ఇక్కడ చూడండి మునక్కాయ చెట్టు, మల్లి చెట్టు, మునక్కాయ చెట్టు, మునగ చెట్టు, కరంగంబరాల చెట్టు, జామ చెట్టు, నందివర్ధం చెట్టు, నిందంతా ఎండిపోయినది. ఇది ఎందుకు మా ఎండిపోయింది ఇదిలాగా నీ లేకుండా. ఎంత పొట్టిగా కస్తూరి చెట్టు చచ్చిపోయిందా? ఆ? ఇంకో చెట్టు ఉంది కస్తూరి పూలు కాస్త. కస్తూరా ఈ చెట్టు అయితే అంతా ఎండిపోయింది. ఈ చెట్టు ఎండిపోయినది. ఎండకేమనుకుంటా ఎండిపోయింది ఇదిలాగా. మా అదొచ్చి మా బండి పోయింది. బండి కూడా మాది. బండి పోయింది. టైర్ బండి పోయింది. టైర్ బండి పోయింది. ఇది మా ఊరు అన్నమాట. ఇదే మా ఊరు. ఇది ఈ పక్క చూపి. ఇది మా చల్లబోలి. చల్లవలేదే. లేదు. ఇది వచ్చి మా కైలాగా పోయేదా. నేరుగా పోతే మా కైలాగా పోతుంది. నేరుగా పోతే అడవిలోకి పోతుంది ఈ దారి. అడవి కనిపిస్తుందా? మబ్బులు మూసుకుపోయినాయి. అప్పుడైతే మేము ఇక్కడ కుళాయి నీళ్ళు పట్టుకునే వాళ్ళము. ఇప్పుడు ఎవరు కుళాయిలు వాళ్ళు బూడ్చుకునేసినారు. అప్పుడైతే ఇక్కడే పట్టుకునేము కుళాయిలు. ఇదే అన్నమాట మా ఊరు సిద్ధాపురం. ఇదే మా సిద్ధాపురం.